వాళ్ళు ఏం వస్తారంటే ఆ అమ్మ తల్లి యొక్క అభిషేకం నీళ్లు ఉంటుంది, ఆ నీళ్ళని కంట్లో చల్లితే నయమైపోతుంది. అలాంటి దేవాలయం ఇక కంటికి వైద్యురాలైన దేశమ్మ దేవాలయం ఇక్కడ ఉంది. అదేవిధంగా ఇంకొక ఆధ్యాత్మికంగా అనుకుంటే ఉమామహేశ్వరం, అంటే ఉమామహేశ్వరుడు ఆయన దాదాపు ఇక్కడ దక్షిణ కాశీ అంటారు దీన్ని. ఈ యొక్క బుగ్గ అగ్రహారం, ఈ ఊరికి బుగ్గ అగ్రహారం అనేది ఇక్కడ అగ్రహారం ఇక్కడ ఉంది, బుగ్గ అక్కడ ఉంది, అంటే దీన్ని కలిపే బుగ్గ అగ్రహారం అని పేరు పెట్టారు. ఈ బుగ్గ అనేది పాండవులు వనవాసం వచ్చినప్పుడు వాళ్ళు వనవాసానికి వాళ్ళకు వండుకునేదానికి వాళ్ళు ఉండడానికి నీళ్లు లేకపోతే ఆ ద్రౌపది ఆమె అడిగింది ఆ పాండవుల్ని, స్వామి ఇక్కడ నీళ్లు లేదు, ఏం చేయాలా, ఇక్కడ వంట ఎలా చేయాలా, మనం ఎలా ఉండాలా అనుకుంటే అప్పుడు వాళ్ళు పాండవులు 5 మంది చేరి గంగాదేవిని వేడుకొని అక్కడ ఆ యొక్క బాణంతో వేసి ఆ గంగాదేవిని రప్పించి 5 బుగ్గల్లో నీళ్లు తెప్పించారు ఇక్కడ. ఇప్పుడు అంటే అది దాదాపు కంటిన్యూగా అటాటా నిలిచిపోయి ఇప్పుడు 2 బుగ్గల్లో మాత్రం వస్తూ ఉంది. ఒకప్పుడు 5 బుగ్గల్లో కూడా వచ్చేది. ఈ యొక్క సరౌండింగ్ ఎవరైనా కూడా చెప్తారు ఇది దక్షిణ కాశీగా కొలువై ఉంది. ఇక్కడ మామూలుగా తర్పణాలు కానీ అలాంటివి కానీ ఇక్కడ మామూలుగా ఈ పిండ ప్రధానాలు ఇవన్నీ కూడా అక్కడే చేసుకుంటారు. అంటే కాశీకి వెళ్ళేదానికి అవకాశం లేకుండా ఇక్కడే చేసుకునేదానికి చాలామంది ఈ యొక్క తమిళనాడు ఈ యొక్క బార్డర్లో ఉండే వాళ్ళందరూ కూడా ఇక్కడే చేసుకుంటారు. దీనికి దక్షిణ కాశీ అని పేరు వచ్చింది సార్. అదేవిధంగా మన వ్యాపార వృత్తిగా చూసుకుంటే ఇక్కడ మీరు ఎవరైనా అడిగితే చెప్తారు, ఒక ఫ్రైడే మాత్రమే దాదాపు కోట్ల బిజినెస్ జరుగుతుంది మన ఏకాంబర కుప్పం. ఇదేంటంటే క్లాత్ మర్చెంట్స్ మొత్తం, అంటే క్లాత్ స్పిన్నింగ్ మిల్స్. ఈ స్పిన్నింగ్ మిల్స్ మొత్తం ఎక్స్పోర్ట్ పోతుంది సార్. ఎక్స్పోర్ట్ మొత్తం కాటన్వే, ప్యూర్ కాటన్ ఉంటాయి. ఇక్కడ నూలు తయారు చేసే దగ్గర నుంచి కలర్ వేయడానికి మొత్తం కాటన్ తీసుకొచ్చి ఆ నూలుని A to Z క్లాత్ బయట వెళ్ళేంతవరకు అన్ని వ్యాపారస్తులు, అన్ని స్పిన్నింగ్ మిల్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. అంటే కొన్ని లక్షల మంది ఇక్కడ ఉపాధి చేసుకుంటూ ఇక్కడ స్పిన్నింగ్ మిల్స్ ఉన్నారు. అంటే వ్యాపార పరంగా కూడా ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒక తట్టు రోడ్ రవాణా ఉంది, అదేవిధంగా ఆధ్యాత్మికంగా ఉంది, ఇంకోటి వ్యాపార పరంగా ఉంది. అదేవిధంగా రైలు మార్గం చూసుకుంటే మనకి ఇప్పుడు పుత్తూరు జంక్షన్ చేశారు సార్. అంటే పుత్తూరు నుంచి నారాయణవనం నుంచి పిచ్చాటూరు మీదుగా శ్రీ సిటీ వరకు ఇట కలిపేసి అక్కడ చెన్నై కనెక్టివిటీ చేసేసారు. అదేవిధంగా ఇక్కడ నగిరి నుంచి దిండువనం మీకు ఐడియా ఉందో, దిండువనం నుంచి ఇట్లా నగిరి కూడా జంక్షన్ చేస్తారు. అంటే రైల్వే మార్గం కూడా ఇక్కడ 2 ప్రధానమైన జంక్షన్లు ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క బస్సు మార్గం చూసుకుంటే బస్సు మార్గం ఇటు నుంచి చెన్నై వరకైనా, ఇటు చిత్తూరు అయినా, బెంగళూరు అయినా కావచ్చు, ఇట్లా పాండిచ్చేరి వరకు ఇదే ప్రధాన దారి. పాండిచ్చేరి రావచ్చు, పాండిచ్చేరి కానీ ఇట్లా బాంబే నుంచి కూడా ఇక్కడి నుంచి రావాలన్నా కూడా ఇదే యొక్క ప్రధాన రహదారి. కాబట్టి ఇక్కడ ఇప్పుడు చూసుంటారు మీరు, ఇది 6-వే రోడ్స్ యా విధంగా పడతా ఉంది. అసలు చాలామంది మొన్న ఒక 2 years ముందు నగిరికి వచ్చాయంట. అసలు నగిరి అని కనుక్కోలేకపోయాడు ఆయన. ఇంత డెవలప్మెంట్స్ ఉండదా నగిరిలో? ఒక తట్టు అది చూశారు, ఏది గ్రీన్ఫీల్డ్ హైవే, ఒక తట్టు ఈ 6-వే చూశారు. ఇవన్నీ చూసి ఇంత డెవలప్మెంట్స్ ఉండదు అనేసి వెంటనే వాళ్ళ అబ్బాయి ఫోన్ చేసి వెంటనే ప్లాట్ బుక్ చేసుకున్నారు సార్ ఇక్కడ. అంటే మీకు చెప్తున్నా, అంటే ఎలా ఆ డెవలప్